నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఏపీ సీఎం చంద్రబాబుకు అదనపు కార్యదర్శి నియామకం కార్తికేయ మిశ్రా పేరు ప్రకటిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు విశాఖ నుంచే ఉచిత బస్ పథకం ప్రారంభిస్తాం మహిళలకు త్వరలోనే శుభవార్త చెప్తామన్న మంత్రి రామ్ ప్రసాద్ వైసీపీ కార్యాలయాలు నిబంధనలకు లోబడే నిర్మిస్తున్నాం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధగా ఉందన్న బొత్స కేంద్ర కొత్త చట్టాలపై బీఆర్ఎస్ నేత ఆగ్రహం అవి ప్రాథమిక హక్కులకు విఘాతం అన్న వినోద్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు జడేజా గుడ్ బై వరల్డ్ కప్ ఫైనల్లో విజయం అనంతరం జట్టు నిర్ణయం భారత్ స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బాటలోనే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పయనించాడు అంతర్జాతీయ టీ20 కెరియర్ కు ముగింపు పలికాడు ఈ మేరకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించాడు అయితే ఇతర ఫార్మాట్ లో కొనసాగుతానని స్పష్టం చేశాడు జడ్డు కృతజ్ఞత భావంతో నిండిన హృదయంతో నేను టీ20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించాడు గర్వంతో కూడిన రేస్ గుర్రంలా దేశానికి ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానన్న జడేజా ఇతర ఫార్మాట్లలో యథావిధిగా కొనసాగుతానని ప్రకటించాడు టీ20 ప్రపంచ కప్ను గెలవడంతో ఒక కల నిజమైందన్నాడు టీ20 ప్రపంచ కప్ను గెలవడంతో ఒక కల నెరవేరిందన్నారు టీ20 అంతర్జాతీయ కెరియర్లో ఇది అత్యుత్తమ దశ అని ఎన్నో జ్ఞాపకాలు అనుబంధరిత క్షణాలు ఉన్నాయన్నారు అసాధారణ మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా రవీంద్ర జడేజా ప్రకటించాడు సౌరాష్ట్రకు చెందిన 35 ఏళ్ల స్పిల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఫిబ్రవరి 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు మొత్తం 74 టీ20 మ్యాచ్లు ఆడాడు 515 పరుగులు 54 వికెట్లు తీశాడు ఇక టీ20 ప్రపంచ కప్ 2024లో రవీంద్ర జడేజా అన్ని మ్యాచ్లు ఆడారు 8 మ్యాచ్లు ఆడి 1 వికెట్ తీసి 35 పరుగులు సాధించాడు భారత్ స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బాటలోనే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పయనించాడు అంతర్జాతీయ టీ20 కెరియర్ కు ముగింపు పలికాడు ఈ మేరకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించాడు అయితే ఇతర ఫార్మాట్ లో కొనసాగుతానని స్పష్టం చేశాడు కృతజ్ఞ భావంతో నిండిన హృదయంతో నేను టీ20 అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించాడు గర్వంతో కూడిన రేస్ గుర్రంలా దేశానికి ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానన్న జడేజా ఇతర ఫార్మాట్లలో యథావిధిగా కొనసాగుతానని ప్రకటించాడు టీ20 ప్రపంచ కప్ను గెలవడంతో ఒక కల నిజమైందన్నాడు టీ20 తప్ప అంతర్జాతీయ కెరీర్లో ఇది
అత్యుత్తమ దశ అని, ఎన్నో జ్ఞాపకాలు క్షణాలు ఉన్నాయన్నారు. అసాధారణ మద్దతుగా నిలిచి అందరికీ ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా రవీంద్ర జడేజా ప్రకటించాడు. సౌరాష్ట్రకి చెందిన 35 ఏళ్ల స్పిల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఫిబ్రవరి 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. మొత్తం 74 టీ20 మ్యాచ్లు ఆడాడు. 515 పరుగులు, 54 వికెట్లు తీశాడు. ఇక టీ20 ప్రపంచ కప్ 2024లో రవీంద్ర జడేజా అన్ని మ్యాచ్లు ఆడారు. 8 మ్యాచ్లు ఆడి 1 వికెట్ తీసి 35 పరుగులు సాధించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కార్తికేయ మిశ్రా కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్గా ఉన్నారు. దీంతో ఆయనను ఏపీ సర్వీస్కు పంపాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించిన డిఓపిటి కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్కు పంపుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కార్తికేయ మిశ్రా కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్గా ఉన్నారు. దీంతో ఆయనను ఏపీ సర్వీస్కు పంపాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించిన డిఓపిటి కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్కు పంపుతూ నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు. 3 రోజులు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. జూలై 1, 2, 3 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురంలోనే పవన్ బస చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు జన సైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా జూలై 1వ తేదీ ఉదయం విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు చేరుకొని పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలులో పిఠాపురం నాయకులతో, వీర మహిళలతో, స్థానిక ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 2వ తేదీ కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం చేబ్రోలులో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడో రోజు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. అనంతరం
టీడీపీ బీజేపీ నాయకులతో సమావేశమవుతారు. పిఠాపురంలో సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో అయితే పర్యటించనున్నారు. ప్రధానంగా ఆయన అయితే కనుక విజయం సాధించిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అయితే పిఠాపురం నియోజకవర్గంలో అయితే అడుగుపెట్టనున్నారు. గతంలోనే ఆయన ప్రకటించినట్లుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు అదే విధంగా ఆయన ఛార్జ్ తీసుకున్న 3 శాఖలకు సంబంధించి అటు పంచాయతీరాజ్ కావచ్చు, అటు అటవీ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఈ అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించి ఆ శాఖ పరంగా ఆయన అయితే కనుక దూకుడుగా వెళ్లేందుకైతే ఆయన ఇప్పటికే ఆ పర్యటనలో భాగంగా 3 రోజుల పర్యటన అయితే సిద్ధం చేసుకున్నట్టు తెలిసిందంటే రేపటి నుంచి 3 రోజుల పాటు అయితే ఆయన పిఠాపురం అలాగే కాకినాడ అలాగే పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ఆ సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ఆయన పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితిని అయితే తెలుసుకుని ఆయన ముందుకెళ్లేందుకైతే ఈ పర్యటనలో భాగంగా ఆయన అయితే చూస్తున్నారు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇప్పటికే సమావేశమై ఆయనకి భారీగా స్వాగతం పలికేందుకైతే కనుక ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత అటు హైదరాబాద్ నుంచి నేరుగా రాజమండ్రి నుంచి పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురం చేరుకున్న వెంటనే ఆయనకి భారీగా స్వాగతం పలికి భారీ ర్యాలీ కూడా విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు జనసేన శ్రేణులు అయితే కనుక ఇప్పటికే కసరత్తులు అయితే ప్రారంభించారు. తొలి రోజు అయితే కనుక ఆయన జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ఆయన మాట్లాడి అసలు ఈ విజయానికి సంబంధించి ఎవరెవరు అసలు ఎలా కృషి చేశారు ఏంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ముఖ్యంగా ఆయన విజయానికి ప్రధాన కారకుడుగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ పిఠాపురం ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ వర్మతో పాటు మిగతా అందరినీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి అయితే కనుక ఆయన ఈ పర్యటనలో ప్రధానంగా ఆయన అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఈ ముఖ్య నేతలతో కూడా మాట్లాడి జనసేనకు సంబంధించి ఒక దిశ నిర్దేశం కూడా కార్యకర్తలకి నాయకులకి కూడా చెప్పేందుకు పవన్ కళ్యాణ్ అయితే సిద్ధమయ్యారు. ముఖ్యంగా అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన కూటమిలో భాగస్వామిగా ఉన్న తర్వాత ఒక బాధ్యతాయుతంగా మన పార్టీ కార్యకర్తలు కూడా ముందుకెళ్లాలి. పిఠాపురం నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా బాధ్యతాయుతంగా ఒక అంటే విజయ గర్వంతో కాకుండా బాధ్యతాయుతంగా జనసేన శ్రేణులంతా కూడా ముందుకెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోని మనం మిగతా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించినట్లుగా మనం వ్యవహరించకూడదు అని ఇటు జనసేన కార్యకర్తలకు అయితే కనుక ఆయన దిశ నిర్దేశం ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధపడుతున్నట్లుగా అయితే సమాచారం ఉంటుంది. అదేవిధంగా శాఖాపరంగా చూస్తే 2వ తారీఖున అయితే కనుక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు బిజీగా ఆయా శాఖల అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనే శాఖాపరంగా ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపడంతో పాటు గతంలో వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి ఆయన ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు. అదేవిధంగా చూస్తే 3వ రోజు అయితే సముద్ర తీర ప్రాంతం ఇప్పటికే కోతకు గురవుతూ ఎప్పటికప్పుడు అక్కడున్న స్థానిక మత్స్యకారులు కానీ ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉప్పడ సముద్ర తీర ప్రాంతాన్ని కూడా పరిశీలించి అక్కడ పట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడ రోడ్లు ధ్వంసమైన రోడ్లతో పాటు అలాగే పటిష్టంగా కూడా గొట్టుని అక్కడ ఏర్పాటు చేసి సముద్ర తీర తుఫాన్ నుంచి అక్కడ నుంచి ప్రజల్ని రక్షించేందుకైతే కనుక ఆయన కొట్టదిట్టమైన చర్యలు తీసుకోవడంతో జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి అక్కడైతే ఆయన సిద్ధమయ్యారు. అదేవిధంగా చూస్తే కనుక నాదెండ్ల మనోహర్ కూడా 2 రోజుల పాటు కూడా కాకినాడలో పర్యటించారు. ఆ 2 రోజుల పర్యటనలో భాగంగా ఇటు కాకినాడలో కనుక అటు బియ్యం మాఫియాకి సంబంధించి ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. శాఖాపరంగా కూడా ఈ ఇద్దరు కూడా ఈ కాకినాడ మీద దృష్టి పెట్టి ఏదైతే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో చేసిన విమర్శలు అలాగే గతంలో చేసిన అవినీతికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టి ఎక్కడైతే అవినీతి జరిగిందో ఈ అవినీతికి సంబంధించి అన్ని కూడా రికవరీ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు చేసిన వాళ్ళని కూడా క్షమించేది లేదు అంటూ కూడా ఈ జనసేనకు సంబంధించిన నాయకులైతే కనుక పూర్తి స్థాయిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్ రాజ్.
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ ఇరిగేషన్ నిపుణుల బృందం పరిశీలించింది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి డేవిడ్ పి. పాల్, గెయిన్ ఫ్యాక్రో డి సిస్కో, కెనడా నుంచి రిచర్డ్ డానిల్లీ, సీన్ హించ్ బెర్గర్ హాజరయ్యారు. డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాంలు, గైడ్ బాండ్లను నిపుణులు పరిశీలించారు. ప్రాజెక్ట్ డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేస్తారు. జూలై 3 వరకు ప్రాజెక్ట్ సైట్లో పనులను నిపుణులు పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థలో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. గత 5 ఏళ్లలో తప్పుడు నిర్ణయాలు కారణంగా అసలు పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. విత్తనాలు అమ్మే షాపుల ముందు ధరల బోర్డులు పెట్టాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నకిలీ విత్తనాలు పట్టుపడితే క్రిమినల్ కేసులు పెట్టి విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే నకిలీ విత్తనాలకి అడ్డుకట్ట వేయడానికి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు పటిష్టం చేస్తామని చెప్పారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే నకిలీ విత్తనాలు అమ్మకాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా జీడీసీసీ బ్యాంకులు జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. 30% ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు. వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం. ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి. బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయడం కొంతమంది, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1500 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు ఏంటి విత్తనాలు. ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు. దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే 65 సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన కమెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పైన ఆయన ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని బాంబు పేల్చారు. రేవంత్ కు మద్దతు ఇస్తుంది 26 మంది ఎమ్మెల్యేలని అన్నారు. మిగిలిన 38 మందికి పైగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఆయన కేబినెట్ పై ఆయనకే విశ్వాసం లేదని, 2 మంత్రులను మాత్రమే ఆయన నమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ద్వారా 3 కోట్ల ప్రజాధనం వృధా అయిందని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి ఆయన శాసనసభ్యుల మద్దతు లేదని, ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెడ్డి గారి పర్యటన తొలి పర్యటన మార్పు జరగాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఆలోచించి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి అధికారిక పర్యటనకు వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలుగా సహజంగా ప్రొటెస్టు, నిరసనలు, వారు గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకై డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్. సర్పంచుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ గవర్నర్ రాధాకిషన్ ను కలిసింది. జేఏసీ అధ్యక్షుడు సర్వి యాదయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 8 మంది ప్రతినిధుల బృందం గవర్నర్ ను కలిసి తమ సమస్యలను వివరించారు. సర్పంచుల కాలపరిమితి అయిపోయి 6 నెలలు గడుస్తున్న సర్పంచుల సమస్యలపై, గ్రామ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని గవర్నర్ కి తెలిపినట్లుగా జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు. గవర్నర్ రాధాకిషన్ స్పందించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తక్షణమే తమ పెండింగ్ బిల్లులను విడుదల చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అభివృద్ధి పనులపైన
బిల్లులపైన ప్రభుత్వం 6 నెలలైనా స్పందిస్తలేదు. కాబట్టి ఇవాళ మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సర్పంచులు అక్కడక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ కొంతమంది సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వాటిని నివారించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ పనులు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులపై స్పందించి దానికి అనుకూలంగా బిల్లులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇవాళ మేము అనేక సార్లు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కానీ ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కానీ అందరికీ వినతి పత్రాలు అందజేసిన స్పందన లేదు. కాబట్టి ఇవాళ పరిస్థితి గవర్నర్ దగ్గరికి వచ్చి మేము వినతి పత్రం అందజేసాం. అందజేయగానే గవర్నర్ గారు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తమ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి మరీ అభివృద్ధి చేశామని ఫోరం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి అన్నారు. తమకు రావాల్సిన బిల్లులపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించడం లేదని పలుమార్లు కలెక్టర్లకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ గ్రామాలను అభివృద్ధి చేశామని, బిల్లులు రాక కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో సర్పంచ్లు సతమతం అవుతున్నారని, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని వేడుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇంకా అందక ఇబ్బందులు పడుతున్నటువంటి సర్పంచ్ల యొక్క సమస్యలపైన ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. మరి గతంలో ఇటు విషయంలో ప్రభుత్వం కానీ అటు అధికారులను కానీ ఎవరికి అడిగినా కానీ ఎవరు కూడా స్పందించకపోవడంతో గవర్నర్ గారిని కలిసి మరి మా యొక్క ఆవేదనను చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుండి వీలైనంత త్వరగా మా యొక్క నిధులు ఇప్పించే విధంగా, మా యొక్క పెండింగ్ బిల్లులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు T20 వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచింది టీమిండియా. 17 ఏళ్ల నిరాశను ఛేదించి కలను సాకారం చేసుకుని సంచలనం సృష్టించింది. నరాలు తెగే టెన్షన్లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ ఫైట్లో దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి ఐసీసీ T20 వరల్డ్ కప్ను ముద్దాడింది. వెస్టిండీస్లోని బ్రిడ్జ్ టౌన్లో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది టీమిండియా. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేయగా, ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఓ దశలో హెన్రిచ్ క్లాసెన్ భయపెట్టిన హార్దిక్ పాండ్యా సమయోచితంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. క్లాసెన్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ తీసుకుంది. క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావలసి ఉండగా, మరోసారి బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా ఆ ఓవర్ను అద్భుతంగా విసిరి టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ఖరారు చేశాడు. ఓవర్లో తొలి బంతికి మిల్లర్ భారీ షాట్ కొట్టగా, బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుత రీతిలో పట్టిన క్యాచ్ మరో మేలి మలుపోయింది. ఆ క్యాచ్ మిస్ అయ్యుంటే అది సిక్సర్ అయ్యేది. అప్పుడు ఫలితాలు మరోలా ఉండేవేమో. అయితే అదే ఓవర్లో రబాడా కూడా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కథ దాదాపుగా ముగిసింది. మొత్తం మీద ఆ ఓవర్లో 2 వికెట్లు తీసిన పాండ్యా 8 పరుగులు ఇచ్చి విజయ పతాకం ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక
ఇక దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లో ఓపెనర్ క్వింటన్ డికాక్ 39, ట్రిస్టాన్ స్టబ్స్ 31, డేవిడ్ మిల్లర్ 21 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, హర్షదీప్ సింగ్ 2, జస్ప్రీత్ బుమ్రా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. మధ్యలో బుమ్రా బౌలింగ్ చేసిన తీరు సూపర్బ్. కీలక దశలో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. డాట్ బాల్స్ వేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాడు. మిగతా పనిని హార్దిక్ పాండ్యా పూర్తి చేశాడు. అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్ లో కోహ్లీ బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో పోరాడదగ్గ స్కోరు సాధించిందంటే అందుకు కారణం కోహ్లీ పట్టుదలే. కోహ్లీ 59 పరుగుల్లో 76 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 47, శివం దుబే 27 పరుగులతో రాణించారు. టీమిండియా చరిత్రలో ఇది రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్. 2007లో ధోని నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతలయ్యాక మళ్లీ ఇన్నాళ్లకు మనవాళ్లు కప్ను గెలిచారు. 2014లో ఫైనల్స్ చేరినా అప్పుడు శ్రీలంక చేతిలో ఓటమి ఎదురైంది. 1983లో తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ చేజిక్కించుకున్న భారత జట్టు ఆ తర్వాత 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు 2024లో టీ20 వరల్డ్ కప్ ను సాధించింది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు ఈ ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది. ఆ జట్టు వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. కప్ చేజిక్కించుకోవాలన్న ఆశలు నెరవేరకపోవడంతో సఫారీ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటు గెలిచిన ఉత్సాహంలో టీమిండియా ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు, భావోద్వేగానికి లోనయ్యారు. హార్దిక్ పాండ్యా చివరి బంతి విసరగానే రోహిత్ శర్మ మైదానంలో పడిపోయి నేలను కసిదీరా కొడుతూ విజయోత్సాహాన్ని ప్రదర్శించాడు. హార్దిక్ పాండ్యా గెలిచిన ఆనందంలో ఏడ్చేశాడు. ముఖ్యంగా టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ కు ఇదే చివరి ఈవెంట్. ఈ వరల్డ్ కప్ ను గెలవడం ద్వారా టీమిండియా ఆటగాళ్లు ద్రావిడ్ కు ఘనంగా వీడ్కోలు పలికినట్టయింది. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో ద్రావిడ్ కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. ద్రావిడ్ ను టీమిండియా ఆటగాళ్లు పైకెత్తి అభినందిస్తూ కేరింతలు కొట్టారు. టీ20 వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది యావత్ భారతదేశం. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ ఉప్పొంగిపోతోంది. జై హో భారత్, జయం మనదేరా అంటూ ఇండియన్స్ అంతా టీమిండియా గెలుపుతో సంబరాలు చేసుకుంటూ అదే సమయంలో రోహిత్ సేన ఛాంపియన్స్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ, సినీ ప్రముఖులంతా భారత జట్టును కొనియాడారు. క్లిష్ట సమయాల్లోనూ పోరాడి భారత క్రికెట్ జట్టు అసాధారణ విజయం సాధించిందని ముర్ము కొనియాడగా, భారత క్రికెట్ జట్టు పట్ల గర్వపడుతున్నానని, వాళ్లు కేవలం ట్రోఫీ మాత్రమే కాదు కోట్లాది ప్రజల హృదయాలు గెలిచారు అని ప్రశంసించారు ప్రధాని మోదీ. టీ20 ప్రపంచ కప్లో భారత్ అత్యద్భుత విజయం సాధించిందని అన్నారు రాహుల్ గాంధీ. అద్భుత క్యాచ్ పట్టిన సూర్యకుమార్కు, స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించిన రోహిత్ శర్మకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీ20 వరల్డ్ కప్ సాధించిన రోహిత్ సేనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు చెప్పారు. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ మాజీ సీఎం జగన్ రోహిత్ సేనను అభినందించారు. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్ కప్ ను గెలవడం అద్భుతం, అమోఘం అని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. ఈ కప్ మనది అంటూ హర్షం వ్యక్తం చేశారు హీరో మహేష్ బాబు. బ్లూ జెర్సీలు ధరించిన మన హీరోలు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్లు అని కొనియాడారు. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं।
बहुत बहुत शुभकामनाएं देता हूं। ఇలా మొత్తానికి 17 ఏళ్ల తర్వాత విశ్వ విజేతగా చరిత్రలో నిలిచింది టీమిండియా. అందినట్లే అంది చేజారుతూ వస్తున్న ప్రపంచ కప్ ఎట్టకేలకు సొంతం చేసుకుని క్రికెట్ అభిమానుల కలలను నిజం చేసింది. యావత్ దేశం గర్వించేలా చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.